కోసమే వచ్చాను. నా కోసం వచ్చావా? అవును. నేను ఇలా చూస్తుంటే కడుపు నిండిపోతుందయ్యా. అవునా? నిజమే కన్నయ్యా. అయితే నీకు మనవడిగా వీళ్ళకి కొడుకుగా ఇక్కడే ఉండిపోతాను. కన్నయ్య, ఏంటండి? అమ్మా రూప, మన ఇంటికి కృష్ణుడు వచ్చాడమ్మా. కృష్ణుడు రావడం ఏంటత్తయ్య? రాధికా మాధవులకు పుట్టబోయే మన మనవడు చిన్ని కృష్ణయ్య రూపంలో మన ఇంటికి వచ్చాడు. ఇక్కడ ఉండడానికి వచ్చానని మనందరినీ తన కంటి పాపలా చూసుకుంటానని చెప్పి నాకు ముద్దు కూడా పెట్టాడు రూప. మంచి కలే కన్నారన్నమాట. ఇందు మూలంగా గ్రామ ప్రజలందరికీ తెలియజేయనిది ఏమనగా, గ్రామ పంచాయతీ నారాయణరాజు గారికి ఇచ్చిన గడువు ఇంకా 4 రోజులు మాత్రమే ఉంది. ఈ 4 రోజుల గడువులోగా నారాయణరాజు గారు తన కూతురు సత్యకు పెళ్లి చేయాలి. అలా చెయ్యలేని పక్షంలో నారాయణరాజు దంపతులకు ఊరి బహిష్కరణ శిక్ష ఉంటుందని తెలియజేయలేదు. కృష్ణారామ అనుకుంటూ ప్రశాంతంగా ఓ 1 రోజులు గడుపుదామని ఊరెళ్ళాను. ఇక్కడ జరుగుతున్న విషయాలు ఆ నోట ఈ నోట నా చెవిన పడి అమాయకురాలైన నా మనవరాలికి ఎక్కడ బలవంతంగా మెడలు వంచి పెళ్లి చేస్తారేమోనని భయపడి వారం తిరగకుండానే రావాల్సి వచ్చింది. వచ్చేశానుగా. శిక్ష తప్పించుకోవడం కోసం నా మనవరాలికి ఇష్టం లేకుండా బలవంతంగా ఎవరైనా పెళ్లి చెయ్యాలని చూశారో డప్పు చిరిగిపోతే. ఏదైతే జరగకూడదనుకున్నాను అది జరగబోతోంది. అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ ఊరితో ఈ ఇంటితో బంధం తెగిపోవడానికి 4 రోజులే మిగిలింది. అయ్యో భగవంతుడా. ఆ సంచులని జాగ్రత్త, దాంట్లో దేవుడు కుంకుమ తాయెత్తులు ఉన్నాయి, భద్రం. బామ్మ బామ్మ, అమ్మో అమ్మో అమ్మో, నా తల్లే. ఎలా ఉన్నావే బంగారం? ఊరెళ్ళావని 4 రోజుల వరకు రానన్నావని అమ్మ చెప్పింది. ఇంత త్వరగా వస్తావనుకోలేదు. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు బామ్మ? పిచ్చి తల్లి, నేను వెళ్ళింది నీకోసమేనమ్మా. నువ్వు క్షేమంగా ఉండాలని అన్ని ఊళ్ళల్లో ఉన్న గుళ్ళల్లోకెళ్ళి మొక్కుకుందాం అని వెళ్ళాను. బామ్మ, నువ్వు వెళ్ళిపోయావు గాని ఇక్కడ నేను ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుపోయానో తెలుసా? కుండ పగిలిపోతే పారేసుకుంటాం గాని కాపురం కూలిపోతుంటే వదిలేసుకుంటావా? నేనొచ్చేశానుగా, ఇక అలాంటివేమి జరగనివ్వను, ఎవరి పప్పులు ఉడకనివ్వను. నువ్వేం టెన్షన్ పడకరా. ఏం జరగాలో ఎలా జరిపించాలో నాకు తెలుసు. అన్నీ నేను చూసుకుంటానురా. ఇప్పుడు నాకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టుంది బామ్మ. మా మంచి బామ్మ. ఆనందం ఆనందమాయే, మాటలు చాలా